కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు రగిలిపోతున్నారట. జూనియర్ల కోసం తమ పరపతిని రోడ్డు పాలు చేసుకోవాల్సి వస్తోందని తెగ ఫీల్ అయిపోతున్నారట. సీఎం రేవంత్ రెడ్డి చేసే పనులను కవర్ చేయలేక తాము బద్నాం అవుతున్నామంటూ కుమిలిపోతున్నారట. ఆయన బాగానే ఉంటున్నారు, మధ్యలో మేం బద్నాం అవుతున్నామని తనిహితులతో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది సీనియర్ నేతలున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లోనూ మంత్రులుగా పనిచేశారు. పదవుల్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కాస్త హుందాగానే వ్యవహరించారన్న పేరు తెచ్చుకున్నారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయిందట. మంత్రి కూడా కాని ఓ వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఇప్పుడు తమను ఆడిస్తున్నాడంటూ ఆవేదన చెందుతున్నారట. అంతేకాదు పార్టీకి ఎప్పుడూ లేని విధంగా, ఎవరూ చెయ్యని విధంగా చెడ్డ పేరు తీసుకొస్తున్నారని సీనియర్లు చర్చించుకుంటున్నారట. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆ సీనియర్లలో కొంతమంది వద్దని చెప్పారట. ఒకవేళ వస్తే పార్టీ నిబంధనల ప్రకారం రాజీనామా చేయించాలని సూచించారట. కానీ రేవంత్ మాత్రం తమ మాట లెక్క చేయకుండా చేర్చుకున్నారని, ఇప్పుడు ఏకంగా పార్టీ మారిన వ్యక్తికి రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా పీఎస్సీ చైర్మన్ పదవి అప్పగించారని తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. అది తప్పు అని తెలిసినా సొంత ప్రభుత్వంపై చెడ్డ పేరు రావద్దు కాబట్టి కవర్ చేసుకోక తప్పడం లేదట. అరికపూడి గాంధీ విషయంలో మంత్రి శ్రీధర్ బాబుతో పదే పదే కవర్ డ్రైవులు చేయిస్తున్నారట. దీంతో ఆయన తీవ్రంగా విసిగిపోయాడని సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ కోసం, ప్రభుత్వం పరువు కాపాడడం కోసం మనసు చంపుకొని అరికపూడి గాంధీ విషయంలో అబద్దాలు చెబుతున్నారని వారంటున్నారు. ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్ లా అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా, న్యాయమా ఇది? బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను నేను అని చెప్తే, ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలుంటే, మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై నెపం పొంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డగోలు మాట్లాడుతూ ఉన్న వైనాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఓవైపు డ్యామేజ్ ను కంట్రోల్ చేస్తుంటే మరోవైపు అరికపూడిని గాంధీ భవన్ కు పిలవడం, సీఎల్పీ సమావేశానికి ఆహ్వానించడం ఏంటని మిగతా సీనియర్లు కూడా మండిపడుతున్నారట. ఓవైపు ప్రతిపక్షంలోనే ఉన్నాడని చెబుతూనే ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారట. ఆయనేమో అన్ని చోట్లకు పిలుస్తాడు, మేమేమో కవర్ చేసుకుంటూ రావాలా, మాకు వేరే పనేం లేదా అని సీనియర్లు ఒకరితో ఒకరు చెప్పుకొని బాధపడుతున్నారట. మీరందరూ అడిగేది ఒకటే ప్రశ్న, ఇది ఎవరి నియోజకవర్గం? ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరు? అరకపూడి గాంధీ గారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు, మర్యాదపూర్వకంగా వారిని కలుసుకోవడానికి రావడం జరిగిందని వారి ప్రస్తావన తీసుకొచ్చిండ్రు. మా సిఎల్పిలో వచ్చిండ్రని మీకెవరని చెప్పినరా? మీకెవరని చెప్పిన? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వారి నియోజకవర్గం శాసనసభ్యులు, వారికి మర్యాద ఉంది. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గ్రీట్ చేయడానికి వారు రావడం జరిగింది. ఇది స్పష్టత. ఇంకా దాంట్లో అభిప్రాయ భేదం ఏంది? ఇంకా దాంట్లో చెప్పేదేంది? మరోవైపు అమృత్ స్కీమ్ టెండర్ల విషయంలోనూ ఇదే జరుగుతోందట. సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికే కాంట్రాక్ట్ దక్కినట్టు డాక్యుమెంట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అమృత్ టెండర్లలో 8,888 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టడంతో దాన్ని కవర్ చేయలేకపోతున్నారట. ముఖ్యమంత్రి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా వేల కోట్ల రూపాయలు పనులను కట్టబెట్టారని ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. దీంతో తప్పని పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేందుకు ఇలా మంత్రి పొంగులేటి నానా యాతన పడుతున్నారట. సృజన్ రెడ్డితో రేవంత్ రెడ్డికి సంబంధం లేదన్నట్టు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి సీఎంను సమర్థించుకోవడానికి తిప్పలు పడుతున్నారు. ఆ తర్వాత మాత్రం మాకు ఇదేం తలనొప్పని బాధపడుతున్నారట. ఈ సోదా కంపెనీ ఎవరిదయ్యా అంటే గౌరవ మాజీ మంత్రివర్యులు ఏదైతే ఈ సోదా కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిందని అంటున్నారు. నిజం. ఈ సోదా కంపెనీ అన్నది రేవంత్ రెడ్డి గారి సొంత బావమరిది కాదు. రేవంత్ రెడ్డి గారి భార్య తరపున ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. దానికంటే ఇంకా వారికి దగ్గర బంధుత్వం ఇంకొకటి ఉంది. ఎవరికి దగ్గర బంధుత్వం? ఈ సృజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే, నా మీద ఎమ్మెల్యేగా ఎగనెస్ట్ గా పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారికి స్వయాన అల్లుడు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ప్రతి దాంట్లో పెంట చేసుకుంటూ పోతున్నారని, దాన్ని కవరింగ్ చేయడానికి తాము నానా తిప్పలు పడాల్సి వస్తోందని లోలోన కుమిలిపోతున్నారట. కొందరైతే ఆఫీసుకు వెళ్లాక సన్నిహితులతో కూర్చున్నప్పుడు ఇదే అంశంపై చర్చిస్తున్నారట. శాఖల పనులు చూసుకోవాలా, ఆయనను వెనకేసుకొచ్చే పని చేసుకుంటూ కూర్చోవాలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారట. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి మంత్రులుగా పనిచేసి ఇప్పుడు తమ పరిస్థితి ఇలా తయారైందంటూ సన్నిహితుల దగ్గర నిట్టూరుస్తున్నారట కొందరు సీనియర్ నేతలు.